రిజర్వేషన్ల కారణంగా ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితులతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చారు. మానవతా దృక్పథంతో షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించింది భారత్. అయితే ఇదే ఇప్పుడు భారత్కు ఒక సమస్యగా మారింది. మాజీ ప్రధాని హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంతో బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులపై దాడులు జరుగుతాయనే ఆందోళనలు ఇప్పుడు భారత్కు మరో సమస్యను తెచ్చిపెట్టాయి. బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా తలెత్తిన ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ వచ్చింది. బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు, హింస తీవ్ర రూపం దాల్చడం వల్ల ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆ దేశ మాజీ ప్రధాని హసీనా భారత్ ఆశ్రయం కోరారు. ఈ నేపథ్యంలోనే భారత్కు పయనమైన హసీనా విమానాన్ని భారత సైన్యం పర్యవేక్షిస్తూ రఫేల్ విమానాలతో రక్షణ కల్పించాయి. బంగ్లాదేశ్ నుంచి బయలుదేరిన విమానం భారత్లోకి సురక్షితంగా ప్రవేశించే వరకు భారత యుద్ధ విమానాలు పర్యవేక్షించాయి. దీంతో హసీనా భారత్కు సురక్షితంగా చేరుకున్నారు. ఈ క్రమంలోనే భారత్ మరింత అప్రమత్తమైంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని హిండర్ ఎయిర్ బేస్ సేఫ్ హౌస్లో ఉన్నారు. గరుడ కమాండోల రక్షణలో ఉన్నారు హసీనా. అయితే హసీనా భారత్కు తాత్కాలిక ఆశ్రయం కోసం మాత్రమే వచ్చారు. ఆమె లండన్ ఆశ్రయం కోరారు. అయితే హసీనాకు ఆశ్రయం కల్పించడానికి బ్రిటన్ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. భారత్లో తాత్కాలికంగా ఆశ్రయం లభించడంతో ఆమె అక్కడే ఉంటే మంచిదన్న అభిప్రాయాన్ని బ్రిటన్ దౌత్య వర్గాలు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటన్లో బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో ఉన్నారు. హసీనాకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తే ఆమెకు సరైన రక్షణ కల్పించడం కష్టతరంగా మారుతుందని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆమెకు తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కల్పించకూడదని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం హసీనాకు ఆశ్రయం కల్పించే వరకు ఆమె భారత్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. షేక్ హసీనాకు భారత్ తాత్కాలిక ఆశ్రయం ఇచ్చింది. దీని ప్రభావం పరోక్షంగా బంగ్లాదేశ్లోని మన దేశ ప్రజలపై పడే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్లో భారతీయులు దాదాపు 19,000 వరకు ఉన్నారు. వారిలో చాలా మంది విద్యార్థులున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న వారి గురించి ఆందోళన మొదలైంది. అక్కడ పరిస్థితులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో భారతీయుల రక్షణ విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిందనే ఆగ్రహంతో ఆందోళనకారులు భారతీయులపై దాడులకు తెగబడుతున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇది తీవ్ర రూపం దాల్చితే బంగ్లాదేశ్లోని భారతీయులకు రక్షణ లేకుండా పోతుంది. ఇదే ఇప్పుడు భారత్కు మరో సవాల్గా మారింది. బంగ్లాదేశ్లోని హిందువులు, ఇతర మైనారిటీలను రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ కేంద్రాన్ని కోరింది. బంగ్లాదేశ్లోని ఇళ్లు, షాపులు, ఆఫీసులు, హిందూ సంస్థలు, మహిళలు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్. అక్కడి పరిస్థితి మైనారిటీలకు ఏమాత్రం అనుకూలంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ప్రపంచం మొత్తం ఏకమై బంగ్లాదేశ్లోని మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, వారి హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు అలోక్ కుమార్. బంగ్లాదేశ్లోని భారతీయుల రక్షణ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు. అక్కడి ప్రభుత్వంతో భారతీయుల రక్షణ గురించి టచ్లో ఉంటున్నామని చెప్పారు. అయితే అక్కడి పరిస్థితులను గమనిస్తుంటే మాత్రం భారతీయుల రక్షణ విషయంలో ఆందోళన చెందాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన కారణంగా ఆందోళనకారులు భారతీయులపై దాడులు తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం వెనుక ఉన్న ఆవశ్యకతపై కూడా చర్చ జరుగుతోంది. మొత్తంగా షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం వల్ల బంగ్లాదేశ్లోని భారత ప్రజలతో పాటు మన దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అయితే దీని కారణంగా బంగ్లాదేశ్లోని భారతీయులపై దాడులు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాల నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.